ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్లో ఇవి మనకు ఏమవుతాయా అంటున్నాడు, రేషనల్ నెంబర్స్ అవుతాయా అంటున్నాడు. సో క్వశ్చన్ ఏముంది ఇక్కడ చెప్పండి, రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. రేషనల్ నెంబర్స్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అవుతాయా అంటున్నాడు. ఆన్సర్ ఏం పెట్టినాము, నో పెట్టినాము. చూద్దాం. సో నౌ లెట్ వి వాట్ ఎక్స్ప్లెయిన్. నేను ఒక ఏదో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 1/2 మైనస్ 3/2. ఓకేనా, ఇక్కడ కమ్యూటేటివ్ కావాలంటే ఏంది, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ కావాలి. ఇక్కడ ఏమన్నాడు, అండర్ సబ్ట్రాక్షన్ అన్నాడు కాబట్టి స్టార్ ప్లేస్లో సబ్ట్రాక్షన్ పెట్టాలి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ కావాలి. అయితేనేమో కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అనాలి, కాకపోతే నో అని అనాలి. సో చూడండి, ఇక్కడ రెండు తీసుకున్నాను రేషనల్ నెంబర్స్. 1/2 మైనస్ 3/2. 1/2 మైనస్ 3/2 దీని ఆన్సర్ ఎంత వస్తుంది, డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ సబ్ట్రాక్షన్ చేయండి. 1 మైనస్ 3. 1 మైనస్ 3 ఎంత వస్తుంది, -2/2 వచ్చింది. నాకు -2/2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు బి తీసుకోండి. బిది ఎంత ఉంది, 3/2 మైనస్ 1/2. సో ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి 2. న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. 3 మైనస్ 1 2. ఇక్కడనేమో -2/2 వచ్చింది, ఇక్కడనేమో +2/2 వచ్చింది. ఇవి రెండు ఈక్వల్ అవుతాయా, నాట్ ఈక్వల్. కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. హెన్స్ దీస్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్, నాట్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ లెట్ వి కన్సిడర్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ డివిజన్. డివిజన్లో కమ్యూటేటివ్ అవుతాయా అంటున్నాడు. కమ్యూటేటివ్ అంటే ఏంది, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ కావాలి. ఇక్కడ ఏమన్నాడు, డివిజన్ అన్నాడు కాబట్టి స్టార్ ప్లేస్లో డివిజన్ రావాలి. ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అయితే అప్పుడు మనం ఏమనాలి, కమ్యూటేటివ్ అండర్ డివిజన్ అనాలి, కమ్యూటేటివ్ అండర్ డివిజన్ అనాలి. మరి ఏ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అవుతుందా కాదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ let I am taking what 3/4 division with 1/2. 3/4 divide with 1/2 తీసుకుంటున్నాను. సో 3/4 divided by 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 డివైడెడ్ విత్ 3/4 అవుతుందా చూడాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 3/4 ఇదేం చేయాలి, డివిజన్ ఉంటే ఇంటూ చేసి దీని రెసిప్రోకల్ రాయాలి. 2/1, 3 2 6, 6/4 వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి 1/2 ఇది డివిజన్ అంటే ఇంటూ రాసి రెసిప్రోకల్ రాయాలి. 4/3, 1 4 4/6. ఇక్కడ 6/4 వస్తే ఇక్కడ 4/6 వచ్చింది. దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్, ఇవి రెండు నాట్ ఈక్వల్. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ డివిజన్. రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ డివిజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్. అసోసియేటివ్ అంటే ఏంది, ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఓకే, ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఇప్పుడు అడిషన్ అన్నాడు కాబట్టి స్టార్ ప్లేస్లో ఏముండాలి, అడిషన్ సింబల్ ఉండాలి, అడిషన్ సింబల్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ let I am taking 3 what rational numbers, 2/3 plus 1/3 plus 5/3 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, బ్రాకెట్ ఇక్కడ పెట్టుకోవాలి, ఈజ్ ఈక్వల్. సో 2/3 plus 1/3 plus 5/3. ఇప్పుడు బ్రాకెట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. కింద డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటే 6/3 ప్లస్ 2/3. ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటే 3/3 ప్లస్ 5/3. ఓకేనా. 2 + 6 8, 8/3. ఇక్కడ 3 + 5 8, 8/3. సో 8/3 ఈజ్ ఈక్వల్ టు 8/3 వచ్చింది. 8/3 ఈజ్ ఈక్వల్ టు 8/3 వచ్చింది కాబట్టి ఇవేమంటాము, రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్. నెక్స్ట్ వన్, రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అంటున్నాడు.
రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఫస్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంది? ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ ఏ స్టార్ బి స్టార్ సి. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నాడు కాబట్టి ఈ ప్లేస్లో ఏముండాలి? మల్టిప్లికేషన్ సింబల్ ఉండాలి. మల్టిప్లికేషన్ సింబల్ ఉండాలి. అవుతుందా కాదా చూద్దాం. సో 2/3 ఇంటూ 5/4 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి 1/2 తీసుకోండి ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ 5/4 ఇంటూ 1/2. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఇది బ్రాకెట్లో ఉన్న చేయాలి. 4 2 జా 8 పైన 5 1 జా 5 ఇంటూ 2/3. ఇక్కడ కూడా 2 5 జా 10 3 4 జా 12 ఇంటూ 1/2. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఏమొస్తుంది చెప్పండి? 2 5 జా 10 10 బై ఎంత వచ్చింది నాకు? 3 8 జా 24 10/24 వచ్చింది. ఇక్కడ 10 1 జా 10 డివైడెడ్ బై 12 2 జా 24. సో 10/24 ఈజ్ ఈక్వల్ 10/24 వచ్చింది. కాబట్టి ఇదేమవుతుంది నాకు? రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ multiplication. Okay na? So this is the what about the 28th question. Are rational numbers are associative under subtraction. రేషనల్ నెంబర్స్ అనేది మనకు ఏంటిది? సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ అవుతుందా అంటున్నాడు. ఆన్సర్ ఏంటిది? నో. ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఫస్ట్ ఏంటిది? ఏ స్టార్ బి స్టార్ సి. ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ ఏ స్టార్ బి స్టార్ సి కావాలి. అంతేనా? ఇట్లా అయితే దాన్ని ఏమంటాను నేను? అసోసియేటివ్ అంటారు. సబ్ట్రాక్షన్ కాబట్టి స్టార్ ప్లేస్లో ఏముండాలి? సబ్ట్రాక్షన్ గుర్తుండాలి. స్టార్ ప్లేస్లో ఏముండాలి? సబ్ట్రాక్షన్ గుర్తుండాలి. చూద్దాం. ఇప్పుడు ఏవైనా రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 మైనస్ 2/3 తీసుకోండి. 3/2 మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్. సో 1/2 మైనస్ 3/2 మైనస్ 5/2. ఓకేనా? ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఇప్పుడు ఇందులో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ 3 మైనస్ 5 ఎంత? -2. దీని ముందట మైనస్ ఉంది కాబట్టి -1/2. ఓకే. ఇక్కడ 1 మైనస్ 3 ఎంత? 2 -2 -2/2 ఇంటూ నాట్ ఇంటూ మైనస్ 5/2. ఓకేనా? ఇప్పుడు -2 మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 2 3 3/2 వస్తుంది. దీని ఆన్సర్ ఎంత వస్తుంది నాకు? 3/2 వస్తుంది. దీని ఆన్సర్ ఎంత వస్తుంది నాకు? 3/2 వస్తుంది. ఇక్కడ -2 -5 ఎంత వచ్చింది నాకు? -7 వచ్చింది. డివైడెడ్ బై 2. 3/2 -7/2 ఈక్వల్ అయితే కావు. కాబట్టి 3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు -7/2. హెన్స్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ కావు. రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ కావు. నెక్స్ట్ వన్. ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ డివిజన్. డివిజన్లో అసోసియేటివ్ అయితే అని అడుగుతున్నాడు. కావు. డివిజన్లో కూడా కావు. ఎందుకు కావు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసోసియేటివ్ అంటే ఏంది? ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ ఏ స్టార్ బి స్టార్ సి. ఓకేనా? అండర్ డివిజన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ స్టార్ ప్లేస్లో ఏముండాలి? డివిజన్ ఉండాలి. స్టార్ ప్లేస్లో ఏముండాలి? డివిజన్ ఉండాలి. స్టార్ ప్లేస్లో డివిజన్ ఉండాలి. ఉంటే అది అసోసియేటివ్ అవుతుంది. సో అవుతుందా అనే దానికి యూ హ్యావ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి.